ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. భారతరత్న మన్మోహన్ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. నిన్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా సోమవారం రాష్ట్ర శాసనసభలో 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నటువంటి ఎమ్మెల్యేల ఫోటో మనం చూస్తున్నాం. తీర్మానానికి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మ బంధువు మన్మోహన్, ప్రజల గుండెల్లో ఆయన స్థానం శాశ్వతం. మాజీ ప్రధానికి శాసనసభ ఘన నివాళులు అర్పించింది. హైదరాబాద్లో మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్. వియత్నాంకు రాహుల్ సంతాప సమయంలో పర్యటనపైన దుమారం రేగుతుంది. న్యూ ఇయర్ వేడుకల కోసమేనన్న బీజేపీ ఒకవైపు సంతాప దినాలు పాటిస్తూనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వియత్నాం టూర్కు వెళ్లడంపైన రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు దేశ సర్వోన్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ ఈ మేరకు తీర్మానం చేసింది. పూర్తిగా లోపల పేజీలో చూద్దాం. కాంగ్రెస్కు విధేయుడు మన్మోహన్, ఎవరు కించపరిచినా చెల్లించలేదు. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు ఆయన. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు స్కిల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పేరు పెట్టాలని ప్రతిపాదన. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏనాడు ఆ పార్టీని ఒక్క మాట కూడా అనని వీర విధేయుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. శాసనసభలో సోమవారం మన్మోహన్ సింగ్కు సంతాపం తెలిపే తీర్మానంపైన ఆయన మాట్లాడారు. మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుందంటూ తెలిపారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా ఇతర కీలక పదవుల్ని చేపట్టి మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవల్ని శ్లాఘించారు. పీవీని పట్టించుకోలేదు. మన్మోహన్ సింగ్కు తన కేబినెట్లోకి ఆర్థిక మంత్రిగా తీసుకొని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని చెప్పారు. పీవీ నమ్మకాన్ని నిలిపిన మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి దిశను చూపారని కొనియాడారు. కారణాలేమో కానీ పీవీ మరణించిన రోజు కాంగ్రెస్ పట్టించుకోలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ఏ పీవీ ఘాట్ను పీవీ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేశారంటూ ఆయన గుర్తు చేశారు. పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా జరిపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనంటూ ఆయన గుర్తు చేశారు. స్కిల్ యూనివర్సిటీకి పేరు పెట్టాలి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఒక స్మారకాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని హరీష్ రావు స్వాగతించారు. అదే సమయంలో ప్రభుత్వానికి మరో సూచన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలంటూ ఆయన ప్రతిపాదించారు. మండలిలోనూ పెడితే బాగుంటుంది. మన్మోహన్ సింగ్ సుదీర్ఘకాలం రాజ్యసభ మెంబర్గా కొనసాగారని, పెద్దల సభలో 33 సంవత్సరాలు సేవలందించారంటూ హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్కు మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? పీఎస్సీ చైర్మన్ నియామకం అప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎమ్మెల్యేల అనర్హతపై ఎందుకు స్పందించలేదు? స్పీకర్ ప్రసాద్ను ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్కు మీరిచ్చిన గౌరవం ఏది అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్కు సంతాప తీర్మానంపై హరీష్ రావు మాట్లాడుతూ, యూపీఏ సర్కార్ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చడం, ఆ క్రమంలో కేసీఆర్ కృషిని, మన్మోహన్ సింగ్ ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని కేవలం మన్మోహన్ సింగ్ అంశానికే పరిమితం కావాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీంతో కేసీఆర్కి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి? పీఎస్ చైర్మన్ అప్పుడు ఎందుకు ఫోన్ చేసి ఆయన ఆహ్వానించలేదు, ఆయన పిలవలేదు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. అయితే పీవీకి మరోసారి కాంగ్రెస్ అవమానం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదంటూ మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి అసెంబ్లీలో సంతాపం తెలిపి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన పివి నరసింహారావు గురించి మాత్రం ప్రభుత్వం మాట్లాడకపోవడం శోచనీయమంటూ ఆయన మండిపడ్డారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, ప్రపంచం ఆశ్చర్యపడేలా దేశాన్ని తీర్చిదిద్దిన ఆర్థికవేత్త మన్మోహన్, సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటూ అభివర్ణించారు. మాజీ ప్రధానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి. ఢిల్లీలో పీవీ స్మారకం నిర్మించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిల్వలున్న పరిస్థితుల్లో తన ఆర్థిక సంస్కరణలతో ప్రపంచమంతా ఆశ్చర్యపడే స్థాయికి దేశాన్ని పరుగెత్తించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కేటీఆర్కు సిపిఐ నేత కూనంనేని ప్రశంస. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగా ప్రశంసించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై మాట్లాడే సమయంలో తొలుత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రాజకీయ విమర్శలకు దిగారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు. సంతాప తీర్మానం సమావేశంలో రాజకీయ విమర్శలకు దిగడం ఎప్పుడూ చూడలేదంటూ విమర్శించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎంతో హుందాగా వ్యవహరించినట్లు, చక్కగా మాట్లాడారంటూ ఆయన ప్రశంసించారు. అయితే మన్మోహన్పై కాంగ్రెస్ దొంగ ప్రేమ, మాజీ ప్రధాని మృతిపై దగాకోరు రాజకీయం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ హయాంలోనే ట్రిపుల్ పనులు, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన పనులు దాదాపు 3 ఏళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి తెలిపారు.
భారతరత్న మన్మోహన్ సింగ్ ఉపాధి పథకం దేశ స్థితినే మార్చింది అంటూ భట్టి విక్రమార్క కొనియాడారు. చిరస్మరణీయులు మన్మోహన్ సింగ్ అంటూ మంత్రులు స్మరించారు. ఎవరు మీరు? రేవంత్ను ప్రశ్నించిన మన్మోహన్ కుమార్తె అసెంబ్లీలో వెల్లడించిన ముఖ్యమంత్రి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో కుమార్తెను మీరెవరు అని ప్రశ్నించి తన గురించి తెలుసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాజీ ప్రధాని అంత్యక్రియలో పాల్గొన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించినటువంటి వార్త మనం చూస్తున్నాం. అయితే సంతాప దినాల్లో సెలబ్రేషనా? దేశమంతా మన్మోహన్కు సంతాపం తెలుపుతుంటే రాహుల్ వియత్నాం వెళ్లడం ఏంటి? ఇది మన్మోహన్ సింగ్ను అవమానించడమే. పీవీపై సోనియా కుటుంబానికి కక్ష. అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైట్, ఇది నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అసెంబ్లీ నిన్న సంతాపం ప్రకటించినటువంటి విషయం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వార్త చూస్తే, పనిలేని సర్కారు, పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేసు అభియోగాలు. అవినీతి లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. రేసు రద్దు చేసి కాంట్రాక్టు ఎందుకు రద్దు చేయలేదు? కేసులకు భయపడం, చట్టపరంగా ఎదుర్కొంటాం. ఏడాది కాంగ్రెస్ పాలన అంతా మోసపూరితం. 6 అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. 2025 కూడా కాంగ్రెస్ దోకానామ సంవత్సరమే. భరోసా ఎగవేతకే కేబినెట్ సబ్ కమిటీ డ్రామా. 1.39 లక్షల కోట్ల అప్పుతో ఏం ఉద్ధరించిండ్రు? మీడియా చిట్ చాట్లో మాజీ మంత్రి కేటీఆర్. సో తనపైన ఒక ఫార్ములా ఈ రేసు అభియోగాలు నెట్టేసే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎటువంటి పసలేదు. ఇది ముమ్మాటికి పనిలేని సర్కారు ఒక పసలేని కేసు పెట్టి తనపైన అభియోగాలు వేస్తుందంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. సో దాంట్లో ఎటువంటి అవినీతి జరగనప్పుడు సో పూర్తిగా తనకు తెలిసే జరిగింది, తన ఆదేశాలతో జరిగిందని ఆయన చాలా బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. సో దాంట్లో నిజంగా తప్పు లేదు కాబట్టి ఒక మంత్రిగా తనకున్నటువంటి విశేష అధికారం దృష్ట్యా ఆనాటి పరిస్థితిలో ఆ ఫార్ములా ఈ రేస్ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. హైదరాబాద్కు మరింత ఖ్యాతి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి అది వెనక్కి వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రతిష్ట మరింత పెరగడం కోసం మాత్రమే తాను ఆ పని చేసినట్టుగా ఆయన స్వయంగా చెప్తున్నటువంటి మాట. కానీ దాంట్లో ఇంకా అసలు అవినీతి లేనప్పుడు, జరిగిన విషయం ఆయన వెల్లడిస్తున్నప్పుడు, అవినీతికి ఆస్కారం లేనప్పుడు ఏసీబీ ఏంటి, దీంట్లో ఈడీ ఏంటి అనేది ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి ఇది పసలేని కేసు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు, కొత్త ఏడాదిలో సంస్థాగతం నిర్మాణంపైన దృష్టి సారిస్తాం, స్థానికాన్ని సమర్థంగా ఎదుర్కొంటామంటూ కేటీఆర్ స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, మరొక వార్త చూస్తే, క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1. దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. రేవంత్ పైన 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులున్నాయి. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు, 931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం, అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించిన ఏడీఆర్ ఎన్ఏడబ్ల్యూ నివేదిక. దేశంలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్ 1 స్థానంలో నిలిచారు. 31 మంది ముఖ్యమంత్రులు ఆయనపైనే అత్యధిక సంఖ్యలో కేసులు నమోదైనట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెల్లడించింది. ఆయనపై మొత్తం 89 కేసులుండగా వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొంది. సో పూర్తి వివరాలు లోపల పేజీలో చూద్దాం. దేశంలోని ధనిక సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సీఎం ఆస్తి 931 కోట్లు, మమతా బెనర్జీ ఆస్తి కేవలం 15 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోని ధనిక ముఖ్యమంత్రి అయిన అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదికను సోమవారం ఏడీఆర్ విడుదల చేసింది. చంద్రబాబు నాయుడుకు అత్యధికంగా 931 కోట్ల ఆస్తి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ధనిక ముఖ్యమంత్రులు, వారి ఆస్తులు, తక్కువ ఆస్తులున్న సీఎంలు, వారి ఆస్తులు. ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో నెంబర్ 1 స్థానంలో నిలిచారు చంద్రబాబు నాయుడు, 931 కోట్లు. తర్వాత పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 332 కోట్లు, సిద్ధరామయ్య కర్ణాటక 51 కోట్లు. తక్కువ ఆస్తులున్న సీఎంలు మమతా బెనర్జీ 15 లక్షలు, ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి 55 లక్షలు, పినరయ్ విజయన్ కేరళ 1.18 కోటి 18 లక్షలున్నాయి. సో క్రిమినల్ కేసులో నెంబర్ 1 రేవంత్ అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. రేపటికి ప్రపంచ జనాభా 809 కోట్లు. 2024లో 7.1 కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా. న్యూ ఇయర్ నాటికి అమెరికా జనాభా 34.1 కోట్లు. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక అంచనా అంటూ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అది పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అంటూ నిన్న మాజీ మంత్రి వేర్మ ప్రశాంత్ రెడ్డి వెల్లడించినటువంటి వార్త కూడా చూడొచ్చు. కేంద్రంతో కొట్లాడి అనుమతులు తెచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్ హయాంలోనే 76% భూసేకరణ జరిగింది. 13 నెలల పాలనలో ఎకరం సేకరించని రేవంత్ రెడ్డి. RRRని తామేదో తెచ్చినట్టు కోమటిరెడ్డి గప్పాలు కొడుతున్నారు. కేసీఆర్ పనుల్ని ఖాతాలో వేసుకుంటున్న కాంగ్రెస్. అబద్ధాలు చెప్పడంలో సీఎం మంత్రులు పోటాపోటీ. సో రీజనల్ రింగ్ రోడ్డు పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ
కేసీఆర్ చేసిన పనులు తాము చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నట్టు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డు పనుల్ని తామే చేపట్టామని రెడ్డి హాస్టల్ సందర్శన సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తిగా హైదరాబాద్కు 100 కిలోమీటర్ల చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో పుట్టినటువంటి ఆలోచన. ఇది ముమ్మాటికి కేసీఆర్ మదిలో పుట్టినటువంటి ఆలోచన. ఆయన మానసపుత్రిక. హైదరాబాద్కి మరింతగా రవాణా సౌకర్యం పెంపొందించే విధంగా, హైదరాబాద్ మరింత ఒక సౌకర్యవంతంగా మార్చే విధంగా ఓఆర్ఆర్ పక్కన దాని చుట్టూ ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు అనేది ప్రతిపాదన ఆలోచన వచ్చిందే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు. అప్పుడు అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కలిసాం, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అనేక సందర్భాల్లో కలిసినటువంటి ఆధారాలు కూడా ఆయన చూపించారు. సో అట్లా దానికి మొత్తం బీజం వేసింది, ఆలోచన చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. దాని ప్రయత్నం జరిగింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. కానీ ఇప్పుడు RRR అనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడానికి ఎట్లా చెప్పుకోగలుగుతున్నారంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్ల పట్ల, మంత్రి కోమటిరెడ్డి చేసినటువంటి కామెంట్ల పట్ల. నెక్స్ట్ మనం వార్త చూస్తున్నాం. ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం. నిరసనకు కదులుతున్న పల్లెలు, ఫార్మా బాధిత గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు. తమ భూములు తమకివ్వాలంటూ తాటిపర్తిలో రైతుల ఆందోళన. రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకుంది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మా సిటీని వెంటనే రద్దు చేయాలని, తమ పట్టా భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద, నానక్ నగర్ గ్రామాల్లో వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. ఫార్మా వ్యతిరేక కమిటీ దాని పోరును మరింతగా ఉధృతం చేసింది. ఇక కాంగ్రెస్ను నమ్మితే మొదటికే మోసం. పచ్చని పంట పొలాల్లో ఫార్మా కంపెనీల చిచ్చు. పేదల భూములకు లీగల్ చిక్కులు రావా? కలిసి పోరాడితేనే రైతుల భూములు పదిలం. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన కాంగ్రెస్. 2 లక్షల ఉద్యోగాలేవి? 420 హామీలు ఏవి? అమలు ఏది? రేవంత్పై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఫైర్ అయ్యారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రైట్. కాంగ్రెస్ నమ్మితే మొదటికే మోసం అంటూ ఆయన ఉద్ఘాటించారు. గత ప్రభుత్వం అందించిన 10,000 కూడా ప్రస్తుతం రైతులకు అందడం లేదని, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు పరిస్థితి తయారైందని రైతులు ఆందోళనకు గురవుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీతో 420 హామీలు రేవంత్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని, ఎన్ని హామీలు నెరవేర్చిందని ఆయన ప్రశ్నించారు. రైట్. లష్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంజనీర్లపై ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అనుచరుల కోసం అడ్డగోలు, పైరవీలు, మార్గదర్శకాలు పట్టణ ఎమ్మెల్యేల తీరుపైన ఇంజనీర్ల గరం. నీటిపారుదల శాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీలు రాజ్యం వెళుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులని లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజనీర్లపైన ఒత్తిళ్లు చేస్తున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలు చేస్తున్న పైరవీలతో ఇంజనీర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయినటువంటి వార్త మనం చూస్తున్నాం. అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య. 3 లక్షల రుణం తీర్చే మార్గం లేక బలవన్ మరణం. పురుగుల మందు తాగి మెదక్ జిల్లాలో అన్నదాత మృతి. పుట్టెడు దుఃఖంతో తనయుడికి తలకొరివి పెట్టిన తండ్రి. రుణభారంతో జగిత్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. సో అప్పుల బాధతో మళ్ళీ రైతులు ఆత్మహత్య బాటపడుతున్నటువంటి ఒక దుస్థితి తెలంగాణలో కనిపిస్తోంది. సో దానికి కారణం సరిగ్గా రైతు బంధు అనేది పడకపోవడం అనేది మళ్ళీ అన్నదాతల్ని ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. ఒకప్పుడు ఇట్నే తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్య పాల్పడేవారు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి లేక వాళ్ళు బయట ఎక్కడో వెళ్ళి అప్పులు తీసుకొచ్చేవాళ్ళు. ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక చివరికి వాళ్ళు ప్రాణాలు తీసుకునేవాళ్ళు. తర్వాత ఈ పరిస్థితి నుంచి తెలంగాణ రైతాంగం బయటపడింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసినటువంటి ఆలోచన ద్వారా రైతు బంధు అనేది ఒక వినూత్న పథకం తీసుకొచ్చారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులు వ్యవసాయం పెట్టుబడి కోసం అప్పుల పాలు కాకూడదని ఒక సంకల్పంతో రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. విజయవంతంగా 11 విడతల్లో 73,000 కోట్లు అందించగలిగింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ మళ్ళీ అప్పుల పాలు కావాల్సి వస్తుంది రైతులు. పెట్టుబడి సాయం లేక మళ్ళీ ఆ అప్పులు పెరిగి ఇంకా అనేక సమస్యలతో ఏకంగా ఆత్మహత్య బాటపడుతున్నారు. ఆ రైతులకి ఒక భరోసా, ఒక నమ్మకం ఈ ప్రభుత్వం కల్పించలేకపోవడం వల్ల ఆత్మహత్యలు మళ్ళీ క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భూములు ఇవ్వాలని బెదిరించారు. పరిహారం కొట్టేసేందుకు కాంగ్రెస్ నేతల స్కెచ్. బలవంతంగా మాతో సంతకాలు చేయించారు. ఒత్తిడి చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. మంచిర్యాల కలెక్టర్కు రైతుల ఫిర్యాదు. మంచిర్యాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూములు ఇవ్వాలంటూ బెదిరించి సంతకాలు తీసుకున్నారని బాధిత దళిత రైతులు వాపోయారు. ఎలాంటి పబ్లిక్ నోటిఫికేషన్ లేకుండా ఐటీ పార్క్ కోసమని తమతో బలవంతంగా సంతకాలు చేయించుకున్న పేపర్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ వాళ్ళు మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పోచంపాడు వేంపల్లి రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ను కలిసి ఫిర్యాదు చేశారు. సో ఇట్లా రైతులు ఎక్కడ చూసినా కూడా తమ భూములకు సంబంధించి తమ భూములకు తాము కోల్పోతున్నాము, ప్రభుత్వం బలవంతంగా ఒక పేరు చెప్పి ఒక పార్క్ పేరు చెప్పి తీసుకున్నారంట. ఐటీ పార్క్ కొనసాగిస్తామని, ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ తర్వాత దాన్ని
వేరే ఇండస్ట్రియల్ పార్కు కోసం వాళ్ళు ఆ భూములు బలవంతంగా లాక్కుంటున్నారు, మమ్మల్ని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకుంటారంటూ అక్కడ మంచిర్యాల రైతులు. సో ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు ఇక లగచర్ల రైతులు కానివ్వండి, తర్వాత ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఫార్మా బాధితులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బలవంతంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని బెదిరించి మరీ భూములు లాక్కుంటుంది అంటూ వాళ్ళు ఈ ప్రజావాణిలు అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక మరొక వార్త చూస్తే చేనేత కార్మికుల సమస్యలపై జంగ్ సైరన్. జనవరి 20న కలెక్టరేట్ల ఎదుట ధర్నా, ఫిబ్రవరి 20న చేనేత గర్జన. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్ని కొనసాగించాలంటూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ చేనేత కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న హైదరాబాద్లో చేనేత గర్జన, జనవరి 20న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు సిద్ధం కావాలంటూ అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ రమణ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ నేత అర్ధనగ్న నిరసన. రెవెన్యూ మంత్రి కలెక్టర్కు విన్నవించినా పరిష్కారం కావడం లేదు అంటూ ఆవేదన. ఇప్పటికైనా పరిష్కరించాలని ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతి. పెద్దపల్లి కలెక్టరేట్లోకి అర్ధనగ్నంగా వచ్చి అదనపు కలెక్టర్ దాసరి వేణుకు వినతి పత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోసిక రాజేశం. ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి గోసిక రాజేశం నిరసన తెలిపారు. స్వయంగా రెవెన్యూ మంత్రి కలెక్టర్కు విన్నవించినా కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో అర్ధనగ్నంగా వచ్చి నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ఆర్ ఘనత కేసీఆర్దే అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు. యూజీసీ పే స్కేల్ అమలు చేయాల్సిందే యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట మహాధర్నా. ఆర్పీల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో ఆయన మహాధర్నా చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లు ఆర్పీలు 7 నెలలుగా పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం 26,000కు పెంచాలంటూ బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్పీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన మహాధర్నాకు బీఆర్టీయూ మద్దతు తెలిపినటువంటి వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యా యత్నం. తన సొంత స్థలంలో సీసీ రోడ్డు వేస్తున్నారంటూ ఆవేదన. కాంగ్రెస్ నాయకుడి ప్రోద్బలంతోనే అంటూ ఆరోపణ. సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామం డాబా బజార్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు స్థానికుల కథనం ప్రకారం గ్రామంలోని డాబా బజార్కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కనుమతిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి స్థలంలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో సోమవారం పంచాయతీ సిబ్బంది సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 6 నెలల క్రితం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత సుబ్బారెడ్డి కక్ష సాధింపుతో అధికారులతో సీసీ రోడ్డు నిర్మింపజేసేందుకు గ్రామ పంచాయతీ నిధులతో గ్రావెల్ తోలించారు. అట్లా ఆయన మనస్తాపానికి గురై బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డటువంటి వార్త మనం చూస్తున్నాం. ఏడాది పాలనలో శాంతి భద్రతలు ఆగమాగం. కక్ష సాధింపులు తప్ప సాధించిందేమీ లేదు. మహిళలపై అఘాయిత్యాలు పెరగడం సిగ్గుచేటు. గాంధీ భవన్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా క్షీణించిపోయాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడ అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించినటువంటి వార్త మనం చూస్తున్నాం. మహిళల భద్రతపైన ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాలి. రైతుల భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రక్షణ గోడలాగా బీజేపీ నేతలున్నారు. కాంగ్రెస్కు బీజేపీ తోక పార్టీగా మారిపోయింది. నిప్పులు జరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు రక్షణ దొరికితే కాంగ్రెస్ పాలనలో అన్యాయం జరుగుతోందంటూ ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో మొత్తం 2,34,158 కేసులు నమోదైంది. దాదాపుగా 2,945 లైంగిక దాడి, మహిళలపై దాడులు, వేధింపులు కలిపి 19,000కు పైగా ఘోరాలు మహిళలపై జరిగినవంటూ దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత భయానకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె వాపోయారు. బాన్సువాడను బంగారువాడ చేసిందే కేసీఆర్. బాన్సువాడను బంగారువాడలుగా మార్చింది కేసీఆర్ అంటూ కవిత గుర్తు చేశారు. నిజామాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ నేతలతో ఆమె సమావేశమయ్యారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా బాన్సువాడకు నిధుల వరద పారించింది కేసీఆర్ అని, 12,000 కోట్ల నిధులు, 9,000 ఇండ్లు ఇచ్చారని, బీటీ రోడ్లు, దవాఖానాలు, విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
రైట్ 4,000 పింఛన్కు మోక్షం ఎప్పుడో ఏడాది దాటినా ఊసెత్తని సర్కార్ 44.7 లక్షల మంది ఎదురుచూపులు ఒక్కొక్కరికి 12 నెలలకు 24,000 మొత్తంగా 10,728 కోట్లు బాకీ పడింది ప్రభుత్వం పింఛన్దారులకి. లబ్ధిదారుల్లో పెరుగుతున్న అసహనం, హామీలు నెరవేర్చాలని ఆందోళనలు. అవా పింఛన్ ఎంత వస్తున్నది? తాతా నీకు ఎంత వస్తున్నది? 2,000 కదా, ఏం బాధపడకు పెద్దమ్మ, వచ్చే డిసెంబర్ నెలల ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, నీ ఖాతాలో 4,000 పడతాయి, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు, మందు గోళీలు కావాలన్నా మనవడికి చాక్లెట్లు కొనియాలన్నా రంజిపడాల్సిన పని లేదు, పింఛన్ పెంచే బాధ్యత సోనియమ్మ తీసుకుంది. అమ్మ జన్మదినమైన డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో ఒక్క సంతకం పెట్టి మీ ఖాతాలో 4,000 వేసే బాధ్యత నాది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి. ఎస్, ప్రజల్ని బాగా ఆకర్షించింది. అంటే చాలామంది సరే పెంచి ఇస్తారేమో, ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు కదా అని ఇటువంటి హామీలన్నీ కూడా ప్రజల్ని ఆనాడు బాగా ఆకర్షించినటువంటి పరిస్థితి. సో 2,000 వచ్చే బదులు 4,000 వస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయని డెఫినెట్గా ఎవరైనా కూడా ఆశపడతారు. కాబట్టి అట్లా ఒక మోసపూరిత హామీలు ఇచ్చి మమ్మల్ని వాళ్ళ మోసం చేశారు అని రాష్ట్ర ప్రజలు ప్రతి హామీ విషయంలో కూడా ఇట్లాగా స్పందిస్తున్నారు. సో 4,000 పింఛన్ వస్తుందని చెప్పి నమ్మబలికి 4,000 ఇంతవరకు కూడా దాదాపు 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి. డిసెంబర్లో రాగానే సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అవన్నీగా అమలు చేస్తాం అంటూ చాలా గొప్పగా చెప్పినటువంటి మాటలు. కానీ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా పింఛన్ పెరగకపోతే దాదాపుగా కొన్ని లక్షల మంది, దాదాపుగా 44.7 అంటే 45 లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరికి పింఛన్దారుకి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం అప్పటి నుంచి కనుక 4,000 ఇస్తే ఇవ్వలేదు. బట్ 4,000 ఇస్తే ఇవ్వలేదు కాబట్టి ఒక్కొక్కరికి 10,728 కోట్లు బాకీ మొత్తం ఈ 45 లక్షల మందికి. సో మరి ఆ 4,000 పింఛన్ సంగతి ఏంటి? ఇంతవరకు మళ్ళీ దానిపైన అతి లేదు గతి లేదు అన్నటువంటి ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. కానీ నిన్న పిఎస్ఎల్వి ప్రయోగం జరిగింది. పిఎస్ఎల్వి C60 సక్సెస్. నిర్దిష్ట కక్షలోకి చేరిన 2 ఉపగ్రహాలు స్పేడెక్స్ మొదటి దశ ప్రయోగం సఫలం. వారం రోజుల్లో ఈ రెండింటి అనుసంధానం. అరుదైన ఘనతకు అతి చేరువలో భారత్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక స్పేడెక్స్ ప్రయోగంలో మొదటి దశ విజయవంతమైంది. సోమవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C60 వాహనంగా నింగిలోకి దూసుకెళ్లింది. అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్, అన్డాకింగ్ సామర్థ్యాన్ని పరీక్షించడం ఈ స్పేడెక్స్ యొక్క ఉద్దేశం. అంతరిక్షంలో వేరుగా ఉన్న 2 ఉపగ్రహాలను అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. ఇలా డాకింగ్ చేసినప్పుడు రెండింటి మధ్య విద్యుత్తు లేదా ఇంధనాన్ని బదిలీ చేయడానికి వ్యోమగాములు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇక మరొక వార్త చూస్తే అదానికి సంబంధించి. అదానీ విల్మర్కు గుడ్ బై. పూర్తి వాటా నమ్మేస్తున్న గౌతమ్ అదానీ. డీల్ విలువ దాదాపు 17,100 కోట్లు. విల్మర్ చేతికి మరో 43.94% వాటా. ఇక ఎఫ్ఎంసీజీ రంగానికి అదానీ గ్రూపు దూరమని ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలంటూ నిన్న అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా బడిలో బోరు నీరే దిక్కు, వేలాది స్కూళ్లలో భగీరథ నీళ్లు నల్లాలు నిరుపయోగం, కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే స్వచ్ఛమైన నీళ్లు, చాలా పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్లతోనే వెళ్లదీత, గురుకులాలు హాస్టళ్లకు తప్పని ఇబ్బందులు అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. మిగిలిన పత్రికల్లో వెలుగులో మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలంటూ అసెంబ్లీలో నిన్న ఏకగ్రీవ తీర్మానానికి సంబంధించిన వార్త వస్తే మైక్రోసాఫ్ట్ను విస్తరించండి అంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేలో ఇంటిమిడేషన్ టాక్టిక్స్ వాంట్ టు వర్క్, కేటీఆర్ టు ఈడీ డిస్మిస్ కరప్షన్ చార్జెస్ అగైనెస్ట్ హిమ్ ఇన్ ఫార్ములా ఈ-రేస్ కేసు అంటూ వార్త మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అండ్ అదర్స్ హ్యాండింగ్ ఓవర్ ఏ చాదర్ టు ముస్లిం లీడర్స్ హూ విల్ ఆఫర్ ఇట్ ఎట్ అజ్మీర్ దర్గా ఎట్ తెలంగాణ భవన్ ఇన్ హైదరాబాద్ ఆన్ మండే. అదానీ స్టేక్ ఓవర్ ఆఫ్ ఓరియంట్ సిమెంట్ ట్రిగర్స్ ప్యానిక్ అనే మరొక వార్త మనం చూడొచ్చు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలకు వెళ్దాం.